ITT Gold and Diamonds ప్రతి గ్రాముపై 350 రూపాయల తగ్గింపు మరియు లక్కీ డ్రాలో టీవీఎస్ బైక్ మరియు ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకునే అద్భుతమైన అవకాశం. ప్రస్తుతం ఎన్పిఏలో ట్రైనింగ్ ఇప్పుడున్న జనరేషన్కి సరిపోతుందా లేదా ఇంకా మార్పులు రావాలా అంటే అవుట్డోర్ ట్రైనింగ్తో పాటు ఇండోర్ ట్రైనింగ్ ఎలాగుంటుంది, అసలు ఎథిక్స్ ఉంటాయి ఉండవనే విషయాన్ని సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఇటీవల 2-3 సంఘటనలు మనం చూస్తున్నాం. నేషనల్ పోలీస్ అకాడమీ అంటే దేశవ్యాప్తం కాదు, ఇండియా వరల్డ్ వైడ్గా మనకు మంచి గుడ్ విల్ ఉంది. అక్కడ ట్రైనింగ్ తీసుకున్నారంటే ఇప్పటికీ ఎప్పటికీ వాళ్ళు పర్ఫెక్ట్గా కనిపిస్తుంటారు. వాళ్ళకి ఎథిక్స్ అన్ని రకాలు కనిపిస్తుంటాయి. అసలు వాళ్ళతో మాట్లాడుతుంటే మనకి ఒక ప్రౌడ్గా కనిపిస్తుంది. వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ట్రైనింగ్ అయింది, ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత. అవును. కానీ క్రమేపీ ఇటీవల 2-3 సంఘటనలు కనపడడం, రాగానే కరప్షన్ చేయడం ఫస్ట్ పోస్టింగ్లోనే, లేదా ఇంకోటి ఇన్సిడెంట్ జరగడం, ఇటీవల ఎన్పిఏలో కూడా ఒక ఇష్యూ జరగడం, ఇవన్నీ మీరు చూస్తుంటారు. ట్రైనింగ్లోనే వీళ్ళు ఈ విధంగా ఉంటే బయటకు వచ్చాక వీళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, వీళ్ళు సమాజానికి ఏ విధంగా వీళ్ళు ముందుకు తీసుకెళ్తారు, వీళ్ళని చూసిన తర్వాత ప్రజలు ఏమైనా గౌరవిస్తారా ఇవ్వరా? ఇప్పుడు ఏదైతే ఎన్పిఏలో జరిగిందో నేషనల్ పోలీస్ అకాడమీలో ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి లబాస్నాలో కూడా దీని గురించి ఇలాంటివి వింటాం సార్. అసలు ఏం జరుగుతుందంటే సార్, అక్కడికి వెళ్ళాక ట్రైనింగ్ వెళ్ళాక సార్, ఇప్పుడు ఎలా అంటే వాళ్ళందరూ ఒక యంగ్ వయసులో ఉన్నారు సార్. ఆపోజిట్ జెండర్కి అట్రాక్షన్ ఇస్ న్యాచురల్ అండ్ ప్రాస్పెక్టివ్ కూడా ఉంది. ఎందుకంటే నేను ఐపీఎస్ ఆఫీసర్, నువ్వు ఐపీఎస్ ఆఫీసర్, చలో మనం ఇద్దరం కలిసి ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయొచ్చు. కానీ ఈ క్రమంలో ఆ గీత దాటడం అన్నది ఇంపార్టెంట్. కానీ లబసానా అన్నది ఒక మ్యారేజ్ బ్యూరో అంటుంటారు కొంతమంది. అంటే మనం ఫ్యాక్చువల్గా చూసుకుంటే అది కరెక్టే సార్. ఆ స్టేట్మెంట్ ఎన్పిఏలో కూడా జరుగుతుంది సార్. అంటే ఇన్ఫ్యాక్ట్ ఎన్పిఏలో ఎందుకు తక్కువ జరుగుతుంది అంటే ఆల్రెడీ వీళ్ళు లబాస్నాలో టైం స్పెండ్ చేసి వస్తారు కాబట్టి. లబాస్నాలో ఉన్నప్పుడే అది ఇంకా మీరు అన్నట్టుగా మ్యారేజ్ బ్యూరో అయిపోతుంది. ఓకే, నేను తమిళనాడు కాడర్, నువ్వు తమిళనాడు కాడర్, లేదా నువ్వు తమిళనాడు కాడర్, నేను కర్ణాటక కాడర్, ఇద్దరం పక్కనే ఉండొచ్చు సార్. ఆబ్వియస్ అంటే సార్ ఒక మంచి ప్రాస్పెక్టివ్ బ్రైడ్నో గ్రూమ్నో ఎన్నుకొనడంలో తప్పేం లేదు సార్. అంటే అది తప్ప, కాకపోతే ఏంటంటే అది అలా మారిపోయింది సార్. ఇంక దాన్ని మనము ఎన్నోసార్లు మనం విన్నాము. ఆల్ ఇండియా ర్యాంక్ 1, ఆల్ ఇండియా ర్యాంక్ 2ని పెళ్లి చేసుకోవడము, మళ్ళీ వాళ్ళు విడిపోవడము, ఇవన్నీ మనం విన్నవే సార్. కాదండి, నా స్టేట్ కోసం ఎవరో అమ్మాయిని చేసుకుని వస్తా, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను డైవర్స్ కూడా చేస్తున్నా. ఇవన్నీ రాంగ్ ఎగ్జాంపుల్స్ సార్. అంటే వీటిని మనం ఎగ్జాంపుల్స్గా తీసుకోకపోయినా నా ఉద్దేశం ఏంటంటే సార్, ఎథిక్స్ ఇంకా దాన్ని డీప్ రూట్ చేయాలి టెస్టింగ్ ప్రాసెస్లో. రెండోది సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్కి కూడా సబ్జెక్ట్ చేయాలి. అప్పుడు కొంచెం ఫిల్టర్ అవుట్ అయిపోయి అకాడమీలో మొన్న జరిగిన సంఘటన కాకుండా ట్రైనింగ్ బయటకు వచ్చిన ఫస్ట్ పోస్టింగ్ నుంచే కరప్షన్ మీద పెడుతున్నారు. అంటే సార్ అసలు ఆ ఎన్పిఏలో మాట్లాడుతున్నప్పుడే నేను వచ్చిందే డబ్బుల కోసం అనే వ్యక్తులు కూడా ఉన్నారు సార్. అంటే మీరు అన్న దాంట్లో తప్పేం లేదు, కానీ అలా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కరప్ట్ అని చెప్పడం కూడా తప్పే సార్. అకాడమీని అసలు ఎవరు దూషించట్లేదు. కానీ ఇటువంటి వ్యక్తులను కూడా మనం బయటికి తీయకపోతే ఆ వ్యక్తుల మీద, ఆ సంస్థ మీద ఉన్న రెప్యుటేషన్ అవును ఖచ్చితంగా దెబ్బతింటుంది సార్. అందుకే ఏమవుతుందంటే వీళ్ళు ఉద్యోగంలో చేరిన వెంటనే ప్రొబేషన్ పీరియడ్లో ఉంటారు సార్. వాళ్ళని ప్రొబేషనర్స్ అంటారు సార్. ఆ ప్రొబేషనరీ పీరియడ్లోనే వీళ్ళకి ఇంటిగ్రిటీ ఎంత బాగుందా అన్నది టెస్ట్ చేస్తారు. ఆ ప్రొబేషన్ అనే వర్డ్ ఉంది కదా సార్, దాని రూట్ వర్డ్ ప్రొబిటీ సార్. ప్రొబిటీ అంటే ఏంటి? ప్రూవ్డ్ ప్రొఫెషనల్ ఇంటెగ్రిటీ. అంటే నేను నీ మీద 1-2 సంవత్సరాలు కన్నేసి నిన్ను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను, నువ్వు ప్రొఫెషనల్గా నీకు ఆనెస్టీ ఇంటెగ్రిటీ ఉందని ప్రూవ్ చేసావు, అప్పుడు నీ ఉద్యోగాన్ని నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. కానీ ఆ టైంలో కూడా దారి తప్పిన వాళ్ళని చేసే వాళ్ళు ఉన్నారు సార్. ప్రొఫెషనల్ టైంలో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఉండొచ్చు సార్, బాగానే తక్కువ మంది ఉంటారు, సంఖ్య తక్కువ ఉంటుంది. కానీ బయటికి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అవుతుంది. అంటే సార్ కరప్షన్ చెయ్యాలి చెయ్యకూడదు అన్నది వ్యక్తిగత చాయిస్ సార్, అది ఇన్స్టిట్యూషనల్ చాయిస్ కాదు సార్. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, మీరు కరప్షన్ చెయ్యొద్దు అని ఫిక్స్ అయ్యారు, నేను చేసి తీరుతాను అని నేను ఫిక్స్ అయ్యాను. అంటే ఒక మంచి పదవిలో మీరు ఉన్నారు కాబట్టి. కాకపోతే సార్ ఇప్పుడు మన ఏమంటారు యాంటీ కరప్షన్ బ్యూరో కానివ్వండి, మీరు ఎన్నో కేసెస్ వింటున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, గ్రూప్ 1 ఆఫీసర్స్ అందరూ ఏమంటారు వీళ్ళ మీద కేసులు నమోదవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం సార్. సో ఇప్పుడు వాళ్ళకి 360 degrees వాళ్ళ మీద కన్ను ఉంది సార్. ఆ విషయం వీళ్ళకి తెలుసు, 360 degrees కన్ను ఉందని చెప్పేసి. అయినా సరే ఒక్కొక్కసారి డబ్బుకి లేదా
ఇంకేమన్నా కంఫర్ట్స్కి లొంగిపోయి ఇలాంటి పనులు జరుగుతాయి. కరప్షన్ చాణక్య గారు అన్నారు సార్, ఎలాగైతే నీళ్ళలో చేప నీళ్లు తాగదు అని మనం పట్టుకోలేమో, తాగుతున్నప్పుడు పట్టుకోలేమో, అదే విధంగా గవర్నమెంట్ ఆఫీసర్ని కరప్షన్ చేస్తున్నప్పుడు పట్టుకోవడం అసాధ్యం ఉంటుంది. అంటే ఆ కరప్షన్లో కూడా 3 రకాలు డివైడ్ చేశారండి. మీరు చెప్తున్న చేప చెరువు అన్నారు కాబట్టి ఫిష్ కరప్షన్, గోట్ కరప్షన్, బఫెలో కరప్షన్ అంటారు. ఓకే, ఫిష్ కరప్షన్ ఇది యాక్సెప్టబుల్ అంటారు. అంటే మనుషుల్లో ఇన్బిల్ట్ అయిపోయి ఉంది ఇది ఫిష్ కరప్షన్ అంది. చేపలో మీరు అన్నట్లుగా ఒక ఊర్లో చెరువు ఉంది, అవును, చెరువు ఆ నీళ్ళనే గ్రామస్తులు తాగుతారు, అవును, కానీ ఆ చెరువులో చేపలు కూడా ఉంటాయి. మరి చేప నీళ్ళు తాగుతుంది కదా అని మీరు ఇందాక అన్నారు కదా. చేప నీళ్ళు తాగితే కొంచెం తాగుతుంది, కానీ దాన్ని ఎగ్జంప్షన్ ఇవ్వని చెప్తారు ఆ కాపలాకారి. ఆ కాపలాకారే ఏసీబీ. ఓకే, అంటే ఫిష్ కరప్షన్ వచ్చింది అంటే దాన్ని పెద్దగా ఎక్స్పోజ్ చేయరు. నెక్స్ట్ బఫెలో గోట్ కరప్షన్. గోటుకి 4 కాళ్ళు ఉంటాయి. ఆ 4 కాళ్ళు 2 కాళ్ళు లోన్ పెట్టి 2 కాళ్ళు ఒడ్డును పెట్టి నీళ్ళు తాగుతుంది. అవును, అది ఎంత అయినా ఇంత తాగుతుంది, కానీ ఆ 2 కాళ్ళు పెట్టడం వల్ల ఆ నీరంతా ఖరాబ్ అవుతుంది కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకోవాలంటారు. అవును, ఇది గోట్ కరప్షన్. నెక్స్ట్ బఫెలో కరప్షన్. లోపల మొత్తం 4 కాళ్ళు పెడుతుంది, తాగుతుంది, మొత్తం కింద పొర్లుతుంది కాబట్టి మొత్తం చెరువు నీరంతా పాడవుతుంది కాబట్టి దీని మీద ఎక్కువగా తీయాలి, దెబ్బ కొట్టాలి అనేది ఏసీబీలోనే ఒక స్టోరీ ఉంటుంది. ఫస్ట్ జాయిన్ అవ్వగానే చెప్తారు, ట్రైనింగ్ లో చెప్తారు. కానీ మనం ఫిష్ కరప్షన్ ఎగ్జామ్షన్ ఇచ్చామని గోట్ కరప్షన్కి ఇస్తే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అవును, ఈ స్టోరీ ఎగ్జామ్షన్ లేదు, కానీ ఇన్బిల్ట్ అయిపోయిన కరప్షన్ మనం తీయడం అనేది మనతో కావట్లేదు. జనం కూడా కావాలని ప్రోత్సహిస్తుంటారు, వద్దు అన్నా ఇస్తుంటారు. ఇక్కడ వచ్చేసరికి నేషనల్ పోలీస్ అకాడమీలో 9 నెలలు వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు. దాదాపు 9 నెలలు ఉంటారు. వాళ్ళ అబ్జర్వేషన్ ఉన్నప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ని వాళ్ళ యాటిట్యూడ్ని ఎనాలిసిస్ చేయడం, వీళ్ళు కరప్షన్ గురించి ఉంటారా లేదా సెక్సువల్గా ఉంటారా అన్నది ఎనాలిసిస్ చేయడం అనేది వాళ్ళతో కాదంటారా? అంటే సార్ అదే నేను చెప్తున్నాను కదా సార్, ఇప్పుడు మీరు స్టూడెంట్, నేను అనాలిసిస్ చేసే పర్సన్, మిమ్మల్ని నేను అనాలిసిస్ చేస్తున్నాను అన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉంటారు. ఆ ఫేజ్ దాటిపోయిన తర్వాత సో ఒకరు మనల్ని పరిశీలిస్తున్నారు, మన మీద కన్నేసి ఉంచుతున్నారు అంటే అప్పుడు జాగ్రత్తగా ఉంటారు. కన్నేసి లేరు అన్నప్పుడు లూజ్ అయిపోతారు. సో అక్కడ కూడా ఖచ్చితంగా ఇష్యూస్ వస్తాయి సార్. అంటే అది మోర్ వ్యక్తిగతం సార్. అదే నేను చెప్పాను స్టార్టింగ్లో కూడా, కరప్షన్ చెయ్యాలి చెయ్యొద్దు అన్నది వ్యక్తిగత నిర్ణయం సార్. అందుకే మేము కూడా ఏం చేస్తామంటే అకాడమీస్లో అతి ముఖ్యంగా నేనేం చేస్తానంటే ఈ ఎథిక్స్, ఫిలసాఫికల్ ఎస్సేస్ ఏవైతే ఉంటాయో ఈ పాఠాలు స్వయంగా నేనే తీసుకుంటాను. ఓకే, ఇక్కడ ఉద్దేశం ఏంటంటే పాఠాలు చెప్తున్నప్పుడే ఎథికల్ నాలెడ్జ్ కన్నా ఎథికల్ కోషెంట్ని పెంచడానికి ప్రయత్నిస్తాను. నాలెడ్జ్ ఇవ్వడం వేరు, కోషెంట్ పెంచడం వేరు. ఓకే, ఇప్పుడు మీ దగ్గర పాఠాలు చెప్తున్నప్పుడు కొన్ని కేస్ స్టడీస్ చెప్తుంటారా? అంటే ప్లస్ అయితే ఎలా ఉంటుంది, మైనస్ అయితే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా సార్. దీనివల్ల ఆ వ్యక్తికే కాదు, ఆ వ్యక్తి ఫ్యామిలీ కూడా, ఫ్యామిలీకి తన మొత్తం ఫ్యామిలీ ట్రీ రెప్యుటేషన్ పోతుంది. వచ్చే తరాలు కూడా దీని గురించే మాట్లాడుకుంటే నువ్వు తర్వాత ఎంత అచీవ్ చేసినా సరే నువ్వు ఇది చేసేవు అని చెప్పే మాట వస్తుంది. అవన్నీ కాదు సార్, దాంతోపాటు నేను సైకలాజికల్ టెస్ట్లు కూడా పెడతాను పిల్లలకి. అంటే ఆ డైమెన్షన్లో నువ్వు ఉంటే నీకు ఎలా ఫీల్ అవుతుందో ఆ ఫీల్ కూడా చేయిస్తాను. సో అప్పుడు ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా నేర్పించే బాధ్యత మాది.